ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఇంతవరకు ఎంత చెప్పుకున్నామంటే, ఆ ఊరు వచ్చిన తర్వాత శ్రీలక్ష్మి మన్మథరావు శారీరకంగా ఒకళ్ళొకళ్ళు దగ్గరైపోయారు. కానీ మళ్ళీ మొహం చెల్లట్లేదు. సామ్రాజ్యం ముందు నిలబడాలంటే వాళ్ళకు మొహం చెల్లట్లేదు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు. ఈ మార్పులన్నీ సామ్రాజ్యానికి ఎందుకో ఏదో కొత్తగా కనిపించినాయి. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి చూస్తోంది. భర్త ముఖంలో వెనుకటి నిర్లిప్తత మాయమైపోయి నూతన ఉత్తేజం, కొత్త కాంతి కనిపిస్తోంది. కారణం కూడా తొందరగానే అర్థమైపోయింది. భర్త చెల్లెలు పక్కపక్క నిలబడ్డప్పుడు, ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకునేటప్పుడు, ఒకరి మీద ఒకరు విసురుకునేటప్పుడు కొత్తగా కనిపిస్తోంది. అర్థం చేసుకోవాలనే ఆరాటం, అర్థం చేసుకుంటే భయం, ఈ రెండు సామ్రాజ్యానికి వేధిస్తున్నాయి. వాళ్ళిద్దరూ పక్కపక్కన జంటగా నిలబడితే ఎంతో బాగున్నారు అనుకుంది. క్షణకాలం ఆనందంతో ముఖం కళకళ్ళాడింది. కానీ అంతలోనే ముఖం మళ్ళీ వాడిపోయింది. ఎలా భరిస్తున్నారు అని, ఇది నేను ఎలా భరిస్తున్నాను అనుకుంది తనలో తాను. మనసులో పెను తుఫాను, మహాసంఘర్షణ. ఆ సమయంలో అలసి దుఃఖం భరించలేక దిండులో తల పెట్టేసుకుని పెద్దగా ఏడ్చేసేది. పొద్దుటి నుంచి చూస్తోంది. ఈరోజు వాళ్ళిద్దరూ దొరికిపోయినట్టున్నారు. అంటే శ్రీలక్ష్మి మన్మథరావు అమాయకంగా తప్పు చేసి తప్పించుకు తిరిగే వాళ్ళలాగా తిరుగుతున్నారు. సామ్రాజ్యానికి నవ్వు వస్తోంది, బాధగానూ ఉంది, దుఃఖంగానూ ఉంది. దానికి తోడు పక్క గదిలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నవి నెమ్మదిగా లీలగా కొన్ని వినపడుతున్నాయి. కొంత అర్థమవుతోంది, కొంత మనసు ఊహించేసింది. తెల్లార్జాము వరకు నిద్ర పట్టక పక్కలో అటు ఇటు దొరుకుతున్న శ్రీలక్ష్మి అక్కయ్య గదిలో ఏదో చప్పుడైంది. అంతే. ఆ చప్పుడి గబగబా కంగారుగా పరిగెత్తింది. సామ్రాజ్యం లేవటానికి ప్రయత్నించినట్టుంది. కాళ్ళకు పట్టు దొరక్క నిలదొక్కులేక కింద పడిపోయింది. అక్క అంటూ శ్రీలక్ష్మి గబగబా పరిగెత్తుకెళ్ళి రెండు చేతులతో ఆమె భుజాలు పట్టుకుంది. అతి ప్రయాసతో పడుకోబెడుతూ, ఎందుకు లేచావక్క, నన్ను పిలవకపోయావా అన్నది. లేవగలననుకున్నానే అంది. అయినా పిలవచ్చుగా, మేమంతా ఉన్నాంగా అన్నది లక్ష్మి. ఒంటరిగా నిలబడినేమో అని అనిపించిందే అంది. శ్రీలక్ష్మి నిరుత్తరాలైంది. కొంచెంసేపు గడిచాక తేరుకుని, అక్క దెబ్బ తగిలిందా అని అడిగింది. తగిలే ఉంటుంది లేవే, ఎక్కడో తెలియడం లేదు. ఆ శ్లేషగా మాట్లాడేటప్పటికీ లక్ష్మికి గుచ్చుకున్నట్టయింది. తల భూమిలో కుంచుకుపోయింది. లక్ష్మి కూర్చో అంది. ఎందుకనో అక్కయ్య మంచం మీద కూర్చోటానికి ధైర్యం చాలలేదు. కుర్చీ లాక్కుని దగ్గరగా వేసి కూర్చుంది శ్రీలక్ష్మి. ఎప్పుడూ లేదు, నీ ముఖం అలా వాడిపోయిందే. శ్రీలక్ష్మి ఉలిక్కి పడింది. బాగాలేదక్కా అంది. మనసులోనా ఒంట్లోనా? శ్రీలక్ష్మి ముఖం మరింత పాలిపోయింది. రెండింటికీనా చెప్పమ్మా అంది. ఒక్కొక్క మాట గుండెను తొలిచేస్తోంది. ఏం జవాబు చెప్తుంది? లక్ష్మి, ఈవేళ ఆ జీవితం గురించి కొంత చెప్పాలి అంది. ఈవేళ మాత్రం వద్దులే అక్క అనాలంది, కానీ అనలేకపోయింది. నా గురించి కొంత గమనించి ఉంటావు, మిగతాది ఊహించి ఉంటావు. నేను రోగిష్టిదాన్ని, నీకు తెలుసు, పాపిష్టిదాన్ని. నా వల్ల మీ బావకి సుఖం లేదు, మీ బావ వల్ల నాకు నిండు జీవితమే కానీ దానిలో బోలెడంత అగాధం కనిపిస్తోంది. మొత్తం మీద ఇద్దరి జీవితాలు నరకాలు, ఇద్దరివి నరక జీవితాలు. ఇంకా ఎంతకాలం జరుగుతుందో బోధపడక విషాన్ని దిగమింగుతూ పరిష్కారం ఆశిస్తూ బయటపడలేక ఎలాగో బతుకులు ఈడ్చేస్తున్నాం. లక్ష్మి, నీ వల్ల నాకు ఉపకారం కావాలి అంది. శ్రీలక్ష్మికి ఆ మాటలు వినేసరికి వణుకు పుట్టింది. నువ్వు ఇతరులను పెళ్లి చేసుకోవటానికి ఎలాగో ఇష్టపడలేదు. బావ నీకు పరాయివాడు కాదుగా, పోనీ బావని పెళ్లి చేసుకుంటావా అన్నది సామ్రాజ్యం. అక్క అంది శ్రీలక్ష్మి. భయపడకు, వినగానే ఏదోలా ఉంది, ఆలోచించి చూడు, బాగానే ఉంటుంది అన్నది. వేళాకోళం కాదు, వ్యంగ్యము కాదు, సీరియస్గానే మాట్లాడుతున్నాను. బావకి నేనుగాక రేపు ఎవరైనా కావాలి కదా. నేనేదో ఒకరోజు వెళ్ళిపోయేదాన్ని. ఎవరో ఒకళ్ళు కావాలా? ఎవరో ఒకళ్ళ బదులు నువ్వే ఉంటే నాకు బాగుంటుంది కదమ్మా.
నీకు ఇష్టం లేకపోతే పోనీ అయిష్టంగా ఉంటే చెప్పు నాకే సంగతి అన్నది. వద్దక్క వద్దు, నువ్వు అలా మాట్లాడకక్క అంతే. శ్రీలక్ష్మికి ఏడుపు వచ్చేసింది. ఏడవక లక్ష్మి, ఇది ఎంతో సంతోషించాల్సిన సమయం. ఈ సమయంలో కన్నీళ్లు పనికిరావు. ఇలా సంభవం అని తెల్లబోతున్నావా? తప్పేం కాదు. మీరిద్దరూ ఒప్పుకుంటే ప్రపంచం ఏమీ చేయలేదు. నేను ఒప్పుకున్న తర్వాత ప్రపంచంతో పనేమిటి? ఏడాదికి 8 నెలలు నేను మంచం మీదే పడుకుంటాను. మిగతా 4 నెలలు లేవడానికి ప్రయత్నించను. మిమ్మల్ని చూసి అసూయపడను, ఆశీర్వదిస్తాను. మీరిద్దరూ నాకు బాబుని ప్రసాదిస్తే వాణ్ణి పట్టుకుని ఆడిస్తూ ఉంటాను అంది. లక్ష్మి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అక్క, ఏమిటక్క ఇది? నువ్వేం చేయబోతున్నావక్క? అసలు మీరిద్దరూ కలిసి ఈ ఊరు ఎందుకు వచ్చారక్క? ఈ అన్యాయం నాతో చేయించటానికా? వీల్లేదు అంటూ అక్క దగ్గరికి వెళ్ళి గుండె పగిలేలా ఏడ్చేసింది. ఈవేళ వీలు కాంతి రేపు వీలవుతుంది, వీలు అయి తీరుతుంది. సామ్రాజ్యం పెదవుల మీద ఒక చిరునవ్వు వచ్చింది. అంటే సామ్రాజ్యం ఇంచుమించుగా వాళ్ళ ఉనికిని, వాళ్ళ ఐక్యతను, వాళ్ళ క్లోజ్నెస్ని గ్రహించేసింది. అందుకే ఎలాగో తనకు ఒంట్లో బాగుండదు, వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి పెళ్లి చేస్తేనే పరిష్కారమేమో అనుకున్నది. మరునాడంతా సామ్రాజ్యం ఇంచుమించు ఏకాంతంగానే గడిపింది. మన్మథరావు, శ్రీలక్ష్మి ఆమెను పలకరిద్దామని విడివిడిగా వచ్చారు. 4 సార్లు వచ్చారు కానీ ఆమె ముఖంలో గంభీరం, ఎర్రగా మెరుస్తున్న కళ్ళు చూసి ధైర్యం చాలక వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. తన కోసం తెచ్చిన కాఫీ అలాగే వదిలేసింది, భోజనం కూడా అలాగే ఉంచేసింది. మధ్యాహ్నం వైకుంఠం గారు వచ్చారు. ఆయన కూతురుతో ఆప్యాయంగా మాట్లాడదామని వచ్చారు. కానీ కూతురు ముక్తసరిగా సమాధానాలు చెప్పేటప్పటికీ ఆయనకు కూడా బాధ కలిగి వెళ్ళిపోయారు. సామ్రాజ్యానికి ఆ రోజు పదే పదే గిరిజ గుర్తుకొస్తోంది. బేబీ, మనిద్దరికీ భిన్న ధృవాలు, అర్థంలేని భావాలతో నిండిపోయాయి. నీ జీవితాన్ని నువ్వు బలి చేసుకున్నావు. దొరికిన అదృష్టాన్ని అనుభవించలేక నేను బలైపోతున్నాను. నువ్వు విప్లవం అనుకుంటే నాకు ఉన్మాదంగా కనిపిస్తోంది. నువ్వన్నట్టు మనందరిలోనూ ఒకే రక్తం ప్రవహిస్తోంది. ఇంకా ఒకరి దగ్గరికి ఒకరు రాని. మన పురాణాలు తీసుకో. భారతం అంతా ఏమిటి? వాళ్ళంతా ఒకళ్ళకొకళ్ళు రక్తబంధువులే కదా. అంతకన్నా జ్ఞానులమ్మా మనము, అంతకన్నా తెలివిగల వాళ్ళమ్మా మనము. అర్జునుడికి సుభద్ర మరదలు కదా, శశిరేఖ అభిమన్యుడి బావ కదా, కృష్ణుడికి రాధ దగ్గర చుట్టం కదా. పాండవులు వదినతో మరదలతో ఎలా కాపురం చేశారు? అంతకన్నా మనకు నీతి తెలుసా? నేను హిందూ వనితను, నాలోనూ ఈ రక్తం ప్రవహిస్తోంది. నేను ఇలాగే ఆలోచిస్తాను. నేను మరోలా ఆలోచించను. నాలో కూడా ఇదే ఆలోచనలు వస్తున్నాయి. శ్రీలక్ష్మి నా చెల్లెలు అవటమే కాకుండా మా వారికి మర్దల పిల్ల. నన్ను పెళ్లి చేసుకోకపోయినా మా వారు దానికి బావే కదా, బావవర్ష అవుతారు కదా. నేనున్నా లెక్కపోయినా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తాను. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. వాళ్ళిద్దరినీ కలిపి చరిత్రలో మరో బావా మరదలు పెళ్లి చేసుకునే ఘట్టాన్ని లిఖిస్తాను. అవును, నాకదే ఆనందం. నేను ఒకవేళ చనిపోతే ఆయనకి ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే బదులు శ్రీలక్ష్మినే చేసేసుకుంటారు. నా ఆత్మ కూడా శాంతిస్తుంది. ఆ ధ్యేయం నెరవేరుతుంది. నా జన్మ సార్థకమవుతుంది. బేబీ, నువ్వు ఓడిపోతావు. నీలాంటి వాళ్ళకి ప్రపంచంలో స్థానం లేదు. నిన్నెవరూ బలపరచరు. నీ ఊహలు వ్యర్థం, నీ ఆలోచనలు వ్యర్థం. నా బంధువుల్ని, నా చుట్టూ తిరిగే మనుషుల్ని చూసి నాకు గర్వం. ఈ అభిశాతాన్ని నువ్వు పోగొట్టలేవు. గెలుపు నాలాంటి వాళ్ళకే, నీకు కాదు బేబీ. నేను బ్రతికి విజయం సాధిస్తాను, చచ్చి విజయం సాధిస్తాను. ఆమె కళ్ళు విజయ గర్వంతో మెరుస్తున్నాయి. ఇవన్నీ గిరిజను తను చెప్పుతున్నట్టుగా ఫీల్ అవుతోంది. గిరిజ మాత్రం లేదక్కడ. సాయంత్రం 6 గంటల వేళ చేతిలో కాగితము కలము తీసుకుంది సామ్రాజ్యం. మంచం మీద వెనక్కి ఆనుకుని మోకాళ్ళ మీద పుస్తకం ఒత్తు పెట్టుకుని రాస్తోంది. ఎవరికి? తండ్రికి. నాన్న, ఈ భూమి మీద కొందరి జీవితాలు నిరర్ధకాలు, కొందరి జీవితాలకు అర్థమే ఉండదు. అందులో నేను ఒకదాన్ని. నిద్రమాత్రలు మింగిన గాఢ నిద్రలో కూడా సార్థకత కోసం ఏదో నటిస్తూ, ఏదో కలవరిస్తూ బతుకుతున్నాను.
నాన్న, నీకు చెప్పాల్సింది ఉంది.